ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతిని పురస్కరించుకుని వరంగల్ జిల్లా పరకాల పట్టణంలోని ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ధర్మారెడ్డి మాట్లాడుతూ నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. వివిధ హోదాల్లో ప్రజలకు సేవ చేయడంతో పాటు నిరంతరం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పరితపించారని తెలిపారు. తొలి మలిదశ తెలంగాణ సాధన పోరాటంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర ఎంతో కీలకమని, తెలంగాణ కోసం నాడు తన మంత్రి పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పోపా నాయకులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. పెద్ద మనిషి మరియు పద్మశాలి ముద్దుబిడ్డ శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని మాజీ శాసనసభ్యులు శ్రీ బాపూజీ గారు మరి పేద బడుగు బలహీన వర్గాల కొరకు ఎన్నో త్యాగాలు చేసి ఎంతో శ్రమించడం జరిగింది. ఒక ఎమ్మెల్యేగా, ఒక డిప్యూటీ స్పీకర్గా, ఒక మంత్రిగా పనిచేసి ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాల కొరకే పోరాడిన వ్యక్తి లక్ష్మణ్ బాపూజీ గారు. మరి తొలి ఉద్యమం కావచ్చు, మలి ఉద్యమం కావచ్చు. మలి ఉద్యమంలో తీవ్రంగా మరి తెలంగాణ కొరకు కొట్లాడి రాజీనామా కూడా మంత్రి పదవికి చేయడం జరిగింది. అంటే ఆనాడు ఎంత కమిట్మెంట్ తోటి పనిచేసేలో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ముఖ్యంగా పద్మశాలి సోదరులను, నేతనులందరినీ కూడా సంఘటితం చేసి ఒక రకంగా ఒక స్టేజ్ మీదకి ఐకమత్యంగా తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉండే విధంగా చేసిన వ్యక్తి మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మరి అలాంటి వారిని సేవలను మర్చిపోవద్దు. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మనం ఈ విధంగా గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. తెలంగాణ కొరకు పోరాడిన వ్యక్తిగా మన తెలంగాణలోనే మొట్టమొదటిగా దాదాపుగా ఒక మంచి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ గారు మరి పెద్దలందరూ కూడా అడిగిన వెంటనే ఖచ్చితంగా పెడదాం, మంచి సెంటర్లో పెట్టాలని చెప్పి ఆ రోజు నిర్ణయించుకొని ఇక్కడ మనం పెట్టడం జరిగింది. దానికి సహకరించిన మాకు కౌన్సిలర్లకు కావచ్చు, పట్టణ ప్రముఖులకు కావచ్చు, మరి కుల పెద్దలందరికీ కూడా, పద్మశాలి కుల పెద్దలందరికీ కూడా దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నారు.